నిజామాబాద్లో చలి పులి పంజా విసురుతోంది. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. నవంబర్ నెల మొదట్లో ఈ పరిస్థితి ఉండడంతో రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరగవచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాపై చలి పూజీ పంజా విసురుతోంది. జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. కనిష్టంగా 11 డిగ్రీలు, గరిష్టంగా 28 డిగ్రీలు నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా ఈదురుగాలులు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావడానికి జంకుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చలి తీవ్రత కారణంగా జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడి ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. చలిని తట్టుకోలేక చలిమంటలు వేసుకుంటున్నారు. మరికొందరు స్వెటర్లు, ముసుగు టోపీలు ధరించి బయటకు వస్తున్నారు. పాల వ్యాపారులు, పేపర్ అబ్బాయిలు చలిలో కూడా వారి పనులను చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు వాకింగ్కు వెళ్లే వాకర్స్ కూడా 1 గంట లేటుగా వెళుతున్నామని చెబుతున్న పరిస్థితి. రాత్రి సమయంలో చలి మరింత తీవ్రంగా ఉంటుంది. దీంతో ప్రజలు సాయంత్రం 6 నుంచి ఉదయం సూర్యుడు వచ్చే వరకు ఇల్లు వదిలి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. ప్రతిరోజు వాకింగ్కు వెళ్లే వారి అయితే చలి ఎక్కువగా ఉండడంతో ఉదయం సూర్యుడు వచ్చిన తర్వాతే వాకింగ్కు వెళుతున్నామని తెలిపారు. చిన్న పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ చలికి చాలా ఇబ్బంది పడుతున్నారు. లేవలేని స్థితిలో ఉన్నారు. మనకి ఇంకా ఎర్లీ మార్నింగ్ వాకింగ్ వెళ్ళే వాళ్ళం చలికి వెళ్ళలేకపోతున్నాం. షెటర్ వేసుకొని బయటకు రాలేకపోతున్నాము. రాత్రి 8 అయింది అంటేనే ఎవరు కనబడకుండా అయిపోతుంది. ఈ టెంపరేచర్ తట్టుకోవడానికి కొన్ని సూచనలేని ప్రతి వాళ్ళు తప్పనిసరిగా షెటర్ వేసుకోవాలి, చెవులకు మఫ్లర్ కట్టుకొని బయటకు వెళ్లాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. చలి తీవ్రత బాగా ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు పొద్దున స్కూల్ పోవడానికి ఇబ్బంది అవుతుంది. అలాగే వృద్ధులు, మన బాలెంతలు ఉన్న వాళ్ళకు, మన ఆడవాళ్లకు పొద్దున లేచి పనులు చేయడానికి మినిమం 9:30-10 అవుతుంది. చలి అంత తీవ్రత ఉండడం వల్ల బాగా ఇబ్బందిగా ఉన్నది. మార్నింగ్ వాక్ లో కూడా వాకింగ్ చేయడానికి వెళ్లే ప్రజలకు కూడా చలి ఏర్పడడం వల్ల, మంచు కప్పడం వల్ల రోడ్లు ఏర్పడక తీవ్రత తోటి పొద్దున 7:30-8 గంటల దాకా కూడా మంచు తోటి మొత్తం కప్పకపోయి ఈ చలి తీవ్రత అనేది మన భీమ్గల్ పట్టణ కేంద్రంలోని బాగా ఉండి ఇక్కడ ఉండి చలికి ప్రజలకు ఆరోగ్యంగా దగ్గులు, జ్వరాలు రావడం జరుగుతుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్త వహించాలని. నిజామాబాద్లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలిని తట్టుకోలేక చాలా మంది చలిమంటలు వేసుకుంటున్నారు. మరికొందరు స్వెటర్లు ధరించి ముసుగు టోపీలు పెట్టుకుని బయటకు వస్తున్నారు. పాల వ్యాపారులు, పేపర్ బాయ్స్ వంటి వారు చలిలో కూడా పనులు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు వాకింగ్కు వెళ్లేవారు సైతం 1 గంట ఆలస్యంగా వెళ్తున్నామని చెప్తున్నారు. రాత్రి సమయంలో చలి మరింత తీవ్రంగా ఉండడంతో ప్రజలు సాయంత్రం 6 గంటల నుంచి సూర్యుడు వచ్చే వరకు ఇల్లు వదిలి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత దృష్ట్యా చిన్నపిల్లలు, వృద్ధుల్లో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలికి దూరంగా ఉండాలని, చెవులకు మఫ్లర్, మంకీ క్యాప్స్ ధరించాలని సూచించారు. ముఖ్యంగా షుగర్, బీపీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. వీరు సూర్యోదయం అయిన తర్వాతే వాకింగ్ కు వెళ్లాలని, అంతకు ముందు వెళ్లడం శ్రేయస్కరం కాదని వైద్యులు విజ్ఞప్తి చేశారు. చలికాలంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే అనారోగ్యాల నుంచి రక్షించుకోవచ్చని వైద్యులు స్పష్టం చేశారు.
చల్లగాలి వచ్చేసే వరకు అంటే ఏమవుతుందంటే ఈ హాట్ టు కోల్డ్ వేవ్ లెన్స్ లో మనకు ఆ చల్లగాలి తిరగడం వల్ల ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. చిన్న పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటది, డయాబెటిక్స్ లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటది, అదే వృద్ధుల్లో కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటది. వీళ్ళ లోపల కొంచెం కోల్డ్ తో స్టార్ట్ అవుతుంది సింపుల్ గా. అది వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే అప్పుడు ప్రోన్ ఉంటారు అన్నమాట చాలా మంది. ఆ టైంలో ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, కామన్ కోల్డ్, రైనైటిస్, రైనోసైనసైటిస్, ఫారింజైటిస్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కాబట్టి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. దాంతో లోబార్ నిమోనియా గానీ ఇవన్నీ రావడం వల్ల దాని సీక్వెల్ వృద్ధుల లోపల ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ చిన్న ప్రాబ్లం ని మళ్ళీ చెప్పలేరు. వాళ్ళు కోల్డ్ నార్మల్ కోల్డే కదా అనుకుంటారు. అది క్రానిక్ గా లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ లోపల పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్, రక్తం లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి వాళ్ళు చెప్పుకోలేకపోవడం వల్ల నడుస్తూ పడిపోవడం కానీ, ఫీవర్ ఎక్కువ కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, దీని వల్ల వాళ్ళకి హెడ్ ఇంజ్యూరీ అయ్యి ప్రాబ్లం ఏమో చిన్న ఇన్ఫెక్షన్ ఇక్కడ ఉంటది కానీ వాళ్ళ దాంట్లోనేమో ఆ ప్రాబ్లం అయిపోతుంది. సో ఈ జీడియాట్రిక్ పేషెంట్స్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి.